శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి జూన్ నెల మాస ఫలితాలు పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి వృషభ రాశి వారికి ఈ నెల జూన్ నెల 15వ తారీఖు వరకు రాశి అందే రవిగ్రహ సంచారం. ఒక విధంగా జాతకుడికి ఇది ప్రభుత్వ రంగ సంస్థల్లో పరపతి పెరుగుతూ ఉంటుంది. ఎవరి సహకారం లేకుండా మీరు చేసే ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తూ ఉంటారు. అంటే జనరల్గా మీలో ఒక హోదా, ఒక ఆకర్షణ, ఒక కాన్ఫిడెన్స్ ఏర్పడడం వల్ల మీరు ఎటువంటి ప్రయత్నం ప్రారంభించినా అది మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక గుర్తింపు, గౌరవం ఈ రాశి వారికి ఈ నెల 15 వరకు ఉండే అవకాశం ఉన్నది. దాని తర్వాత జూన్ 15 తర్వాత మరి రవి ధనస్థానంలో ప్రవేశించడం, అక్కడ ఉన్నటువంటి బుధుడితో కలిసి సంచరించడం జరుగుతుంది. అంటే ధనస్థానంలో బుధుడితో పాటు రవి కలడం వల్ల ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది. విద్యార్థులకి స్కాలర్షిప్ లాంటిది రావడం కానీ, వారు తగినటువంటి గుర్తింపు రావడం కానీ జరిగే అవకాశం ఉంది. మీ కుటుంబంలో ఒకరికి కొన్ని గొప్ప అవకాశాలు, అది ప్రభుత్వ ఉద్యోగం కానీ, ఏదైనా గొప్ప పదవి కానీ వచ్చే అవకాశం ఉన్నది. అలాగే మీ వాక్చాతుర్యానికి తగిన విలువ పెరుగుతుంది. వ్యక్తిగతంగా కుటుంబ ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. ఇక ప్రధానంగా మరి కుజుడు ఈ జూన్ నెల 20వ తారీఖు వరకు కుజుడు వ్యయస్థాన సంచారం. ఇది సాధారణంగా ఎలా ఉంటుందంటే, సప్తమాధిపతి వ్యయస్థానంలో ఉండడం వల్ల జీవిత భాగస్వామి వల్ల కొంత నష్టం రావడం కానీ, జీవిత భాగస్వామికి ఏదైనా అనారోగ్య కారణాల వల్ల వారికి కొంత సేవ చేయవలసి రావడం కానీ, వారికి ఏదైనా కొంత ధనం ఖర్చు పెట్టడం కానీ అవకాశం ఉంది. అలాగే మీరు ఎవరినైతే నమ్మి వారితో కలిసి ఏదైనా వ్యాపారం, బిజినెస్ చేస్తుంటారో వారి ద్వారా మీకు అనుకోకుండా కొంత నష్టం కూడా వచ్చే అవకాశం ఉంది. ఇదే సమయంలో మీరు మీ దగ్గర బంధువులకు కూడా కొంత ధనాన్ని అప్పుగా ఇవ్వడం కానీ, వారి అవసరాలకి అడ్జస్ట్మెంట్ చేయడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడి జాతకుడి మీద ఎక్కువగా ఉంది. కొంతమంది వ్యక్తుల వల్ల, అది స్నేహితులు రావచ్చు, వేరే వారి వల్ల కూడా కొన్ని అనుకోని కష్టాలు, నష్టాలు వచ్చే అవకాశం ఉన్నది. ఇక జాతకుడికి ప్రధానంగా లాభం ఏంటంటే, ఈ వారంలో, ఈ మాసంలో 11వ స్థానంలో శనిగ్రహ సంచారం. అయితే శని భగవానుడు ఇప్పుడు బుధగ్రహం అయినటువంటి, అంటే బుధగ్రహ నక్షత్రం అయినటువంటి రేవతి నక్షత్రం మీదకి సంచరించడం జరుగుతుంది. ఇది ఈ రాశి వారికి తృతీయ షష్టాధిపతిగా ఉన్నటువంటి బుధ నక్షత్రం మీద, ఈ బుధుడు ఈ వృషభ రాశి వారికి ధన పంచమాధిపతిగా ఉన్నటువంటి నక్షత్రం మీద లాభస్థానంలో సంచరించడం వల్ల ప్రధానంగా మీకు కుటుంబ విషయాల్లో, ఆర్థిక విషయాల్లో ధనాదాయం పెరుగుతుంది. ప్రధానంగా మీరు మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు ఒకటి రావడం జరుగుతుంది. మీకు కాకపోయినా మీ పిల్లల విషయంలో, మీ పిల్లల కొరకు ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేసినా, వివాహ ప్రయత్నం చేసిన వాళ్ళకి అనుకూలత ఏర్పడుతుంది. ఈవెన్ కొన్ని సందర్భాల్లో ఈ సంతానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి దంపతులకి సంతాన భాగ్యం కూడా ఈ సమయంలో కలిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా లాభస్థానంలో ఉన్నటువంటి శని మరి ఇక్కడి నుంచి ఇంచుమించుగా మీకు శని భగవానుడు సుమారుగా ఒక 6 నెలల పాటు మంచి ఫలితాలు ఇవ్వడంలో చాలా వరకు సక్సెస్ అవుతుంది. ఇక మిగిలిన విషయాలు పరిశీలించినప్పుడు మరి మొన్నటి వరకు, అంటే ఇంచుమించుగా జూన్ 1వ తారీఖు వరకు ధనస్థానంలో సంచరిస్తున్నటువంటి గురువు తృతీయ స్థానంలోకి మారి ఉచ్చలో రావడం జరిగింది. ఉచ్చ స్థితిలోకి రావడంతో ఇది ఒక విధంగా ఏంటంటే కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. మీ యొక్క అభివృద్ధికి కొంతమంది మిత్రులు సహకరించడం జరుగుతుంటుంది. అలాగే మీ యొక్క సహకారంతో కొంతమంది జీవితంలో ముందుకెళ్ళడానికి, అది ఉద్యోగ విషయంలో కానీ, చదువు విషయంలో కానీ వారికి మీరు ఉపయోగపడే అవకాశం ఉన్నది. ప్రధానంగా మీరు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్లో ఉన్న, ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న, కంప్లీట్గా మీ యొక్క వాల్యూ మార్కెట్లో పెరుగుతుంది. మీ సలహాలు, సూచనలు చాలామంది ఫాలో అవ్వడం జరుగుతుంటుంది. తృతీయంలో ఉన్నటువంటి గురువు అటు సప్తమాన్ని, అటు 11వ స్థానాన్ని వీక్షించడం వల్ల వివాహపరంగా మీరు చేసినటువంటి ఈ వివాహ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. ఇంచుమించుగా దగ్గరలో ఉన్నటువంటి సంబంధమే మీ చుట్టుపక్కల బంధువర్గంలో కానీ, స్నేహితుల్లో కానీ ఉన్నటువంటి వివాహ సంబంధం కుదిరే అవకాశం ఉంది. అలాగే వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి
ఇది తొందరగానే మీ యొక్క వివాహ ప్రయత్నాలు ఫలించి బిట్వీన్ మనకి జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31 మధ్యలో వివాహానికి అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఏదైనా ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించడం కానీ, విదేశంలో ఉన్నటువంటి మీ యొక్క బంధువుల్ని కలుసుకోవడం కానీ ఈ సమయంలో మీకు గురువు చాలా వరకు సహకరించడం జరుగుతుంది. మొత్తం మీద ఈ వృషభ రాశి వారికి ఎక్కువ గ్రహాలు సహకరించడం, ప్రధానంగా ఈ నెల ప్రారంభంలో ధనస్థానంలో శుక్రబుధులు ఉండడం వల్ల మీరు చదువుకున్నటువంటి చదువుకి తగిన ఉద్యోగం రావడం జరిగే అవకాశం ఉంది. అలాగే మరి శని కూడా లాభస్థానంలో ఉండడం వల్ల నిరుద్యోగులకి ఇది గొప్ప ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ జూన్ నెలలో గ్రహాలన్నీ చాలా బలంగా ఉండడం జరిగింది. కుజుడు స్వక్షేత్రం, గురువు ఉచ్చ, బుధుడు స్వక్షేత్రం. ఈ విధంగా గ్రహాలు బలంగా ఉన్నప్పుడు ఈ గ్రహాల యొక్క పరిహారం నిమిత్తం ఆ గ్రహానికి సంబంధించినటువంటి జాతి రత్నం మనం ధరించినప్పుడు ఆ గ్రహం యొక్క ఫలితం మనకి తొందరగా అనుకూలంగా లభించడం జరుగుతుంటుంది. సో సాధారణంగా ఈ జాతి రత్నాలు కొంతమంది ధరించినప్పటికీ కూడా ఈ గోచారంలో సంచరిస్తున్నటువంటి ఈ గ్రహాల ప్రభావం కూడా ఆ జాతకుడి మీద, ఆ జాతకుడు ధరించినటువంటి రత్నం మీద ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ నెలలో ఉన్నటువంటి గ్రహాలు బలంగా ఉండడం వల్ల మరి సాధారణంగా ఒక రత్నధారణ వల్ల మీ సమస్యలను కొంతవరకు పరిష్కరించుకోవచ్చు. మరి ప్రధానంగా ఈ మేషరాశి వారు, అలాగే కర్కాటక రాశి వారు, సింహరాశి వారు, వృశ్చిక రాశి వారు, ధనుస్సు, మీనరాశి వారు కనక పుష్యరాగం అనే ఉంగరాన్ని ధరించడం వల్ల మీకు గురువు యొక్క అనుగ్రహం చాలా వరకు లభిస్తుంది. అంటే గురువు సంతానకారకుడు, ధనకారకుడు, ఏదైనా ఒక అదృష్టానికి కారకుడు కాబట్టి ఇవన్నీ ఉంటేనే జాతకుడికి మిగతా ఫలాలు వస్తాయి. కాబట్టి మరి ఈ రాశుల వారు కనక పుష్యరాగం అన్నది 100% ఈ సమయంలో ధరించడం మంచిది. మరి కుజుడు యొక్క బలంగా ఉండడం వల్ల ఈ పగడాన్ని మేషరాశి వారు, వృశ్చిక రాశి వారు, కర్కాటక సింహరాశి వాళ్ళు, అలాగే ధనుస్సు మీనరాశి వాళ్ళు కూడా ఈ పగడాన్ని ధరించడం వల్ల వారిలో ధైర్యం పెరుగుతూ ఉంటుంది. చాలా కాన్ఫిడెన్స్గా పనిచేయగలుగుతారు. పెళ్ళికి అంటే వివాహానికి ఉన్నటువంటి సమస్యలు, వివాహం కాకపోవడం, ఇవన్నీ కూడా పరిష్కారం అవుతుంది. ఎవరైతే సొంత గృహం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు పగడం ధరించడం వల్ల వారి ఆశయం నెరవేరే అవకాశం ఉంది. అంటే గురువు మరి కుజుడు ఇప్పుడు బలంగా మేషరాశిలో ఉండడం వల్ల ఈ రాశుల వారు ఈ రత్నాన్ని ధరించవచ్చు. ఇక బుధుడు అంటే వ్యాపార కారకుడు. వ్యాపారం సజావుగా సాగాలన్నా, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలన్నా, షేర్ మార్కెట్లో రాణించాలన్నా, విద్యార్థులు విద్యలో రాణించాలన్నా పచ్చ అనే ఉంగరాన్ని ధరించవలసి ఉంటుంది. అంటే పచ్చ ధరించేటప్పుడు అది కేవలం 3 క్యారెట్లు 5 క్యారెట్లు అన్నది కూడా ధరించక్కర్లేదు. కేవలం ఒక 1 క్యారెట్ కూడా సరిపోతుంది. మంచి పచ్చ లభించినప్పుడు విశేషమైనటువంటి ధనాకర్షణకి పచ్చ కారణం అవుతుంటుంది. మంచిది దొరికితే పెద్ద లభించవచ్చు, కానీ అది విపరీతమైన ఖరీదు ఉంటుంది. ఒక చిన్న స్థాయి ఒక 1/2 క్యారెట్ దొరికినా కూడా అది బంగారంలో తయారు చేయించి ఈ చిటికెన వేలు పెట్టుకోవడం వల్ల మీకు ఈ వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. అలాగే మీలో ఉన్నటువంటి టాలెంటు సాధారణంగా అది పెరిగే అవకాశం ఉంటుంది. పచ్చ కూడా ధరించడం అన్నది వ్యాపారస్తులుగా అనుకూలిస్తూ ఉంటుంది. విద్యార్థులకి చాలా అనుకూలించే అవకాశం ఉన్నది. ఇక కామన్గా ఈ 3 రత్నాలు ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఇక డైమండ్ అన్నది అది కొంతమంది మాత్రమే ఉపయోగపడుతుంటుంది, మరి కొంతమందికి ఇబ్బంది పెట్టడం కూడా జరుగుతుంటుంది. కాబట్టి ప్రస్తుతం ఈ డైమండ్ అన్నది ఈ నెలలో దాని ప్రభావం పెద్దగా, ఎందుకంటే అది నెమ్మదిగా శత్రుక్షేత్రాల వైపు దాని ప్రయాణం సాగించడం జరుగుతుంది. ఇక నీలం అన్నది కూడా మీనరాశిలో ఉండడం వల్ల ప్రస్తుతం నీలం పెట్టినా కూడా దాని ప్రభావం పెద్దగా ఏమి ఉండదు. కాబట్టి నీలం ధరిద్దాం అనుకున్న వాళ్ళు కూడా దాన్ని పక్కన పెట్టు. ఎస్పెషల్లీ ఎలా ఉంటుందంటే నీలం అన్నది ఫలానా నీలమే ధరించాలి,
లేదంటే పలానా మయూర నీలం ధరించాలి అన్నది ఏముండదు. ఈ నీలం అన్నది చాలా సాధారణమైనటువంటిది. ఒక 50 రూపాయలకి దొరికే నీలమైనా కూడా అది ఎవరికైతే పడుతుందో వాళ్ళు ధరించవచ్చు. నీలం ఎప్పుడు పెద్ద ఖరీదైంది అక్కర్లేదు. ఈ నీలం అందరికీ ఉపయోగపడదు, కొంతమందికి మాత్రమే ఉపయోగపడుతుంది. నీలం ధరిద్దాం అనుకున్న వాళ్ళు ముందుగా ఆ రత్నాన్ని సేకరించి మీ యొక్క శరీరానికి తగిలే విధంగా ఒక వారం రోజులు పెట్టుకోవడం కానీ, తల కింద పెట్టి నిద్రించడం కానీ, దగ్గర ఉండాలి ఒక వారం రోజులు. అప్పుడు అది మీకు పడుతుందా లేదా అన్నది తెలిసిపోతూ ఉంటుంది. అనవసర కళలు రావడం, భయం కలగడం జరుగుతూ ఉంటుంది. నీలం మాత్రం ఏది పడితే అది ధరించడం, ఎవరు చెప్పి ధరించడం అనేది కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన స్టోన్ కాబట్టి ఏదన్నా నిర్భయంగా ఎవరిని అడగకుండా ధరించగలిగే ఏకైక స్టోను కనక పుష్యరాగం. స్వస్తి.